మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద విజయవాడలో ట్రైనింగ్ క్లాసులు అయితే అవుతున్నాయండి డిఏఓలకి. సో వాటి తాలూకు వివరాలు, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినట్టు అన్ని విషయాల్లో కూడా ఈరోజు కూలంకషంగా చూద్దాము. మరి ఈరోజు కొద్దిగా తీపి వార్తనైతే వింటున్నారు మీరందరూ. మరి ఏంటంటే ఇక్కడ నిన్న విజయవాడలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ క్లాసులో మొత్తం 50 మందికి ఒక వ్యక్తిని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పెడుతున్నారు. 50 మంది డీఎస్సీ ఆస్పిరెంట్స్‌కు. ఆ విధంగా అక్కడ డిస్‌ప్లే చేసినటువంటి వేకెన్సీస్‌ని మనం ఇక్కడ చూడొచ్చండి. 11,652 పోస్టులకు గాను ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఇది ప్లెయిన్ అండ్ లోకల్ ఏరియాలు. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ దీనిలో చూపించలేదు. అది వేరే డిస్‌ప్లేలో వచ్చి ఉంటుంది. మొత్తంగా 16,300 పైచిలుకు పోస్టులైతే డిస్‌ప్లే చేయడం అయితే జరిగిందండి. మరి నేడే డీఎస్సీ మెరిట్ లిస్ట్. అసలు మెరిట్ లిస్ట్ లేకుండానే సెలక్షన్ లిస్ట్‌లో వచ్చిన అభ్యర్థులకి మెసేజ్‌ల ద్వారా వాళ్ళ ఫోన్‌లకి మెసేజ్‌లు పంపిస్తాము అంటూ ముందు మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. దాని గురించి చాలా తీవ్ర నిరసన వ్యక్తం అవ్వడంతో గవర్నమెంట్ నుంచి మరలా ఆ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరిక్కడ ప్రజాశక్తి పేపర్‌లో మనకి ప్రజాశక్తి పేపర్‌లో మనకి ఈరోజు మెరిట్ లిస్ట్ వస్తుందంటూ గురువారం నాడు విడుదల కానుంది అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో మిగతాదంతా మనందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ చూద్దామండి. మెరిట్ లిస్ట్ జాబితా లేకుండానే నేరుగా ధ్రువపత్రాల పరిశీలన చేయాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో మరలా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. సో ఇది ఒక గొప్ప మంచి పరిణామాన్ని మనం చెప్పుకోవచ్చండి. మరొకటి చూద్దాము. డిఎస్సి మెరిట్ లిస్ట్ ప్రకటన. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల, పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట. జాబితా విడుదలపై నేడు ప్రకటన. ఇంకా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తాము అని చెప్పారు. కానీ జాబితాల విడుదలపై నేడు ప్రకటన తీసుకుంటున్నారు ఇంకాన. మెగా డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షను రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండానే నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకు వస్తాయి. గతంలో జరిగినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా అయితే నిర్ణయించారండి. అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ కీలకమైన పాయింట్ చూద్దాము. ఆ జాబితాలు అంటే మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఎప్పుడు ఇస్తారు? సర్టిఫికెట్ పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలు గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది. అంటే ఈరోజు మనకి ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు అనేది ఈరోజు మనకైతే తెలుస్తుందండి. మరి డిఎస్సి మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి అంటూ డివైఎఫ్ఐ ఒక ప్రకటన అయితే చేసిందండి. మరి అదేవిధంగా జిల్లాల వారీగా మొత్తం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టులు వారి ర్యాంకులు విడుదల చేసిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని మరి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్లు కూడా ఓ ప్రకటనలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. డిఎస్సి అభ్యర్థులను గందరగోళంలో నెట్టే విధంగా విద్యాశాఖ అధికారుల తీరు ఉందని, కేవలం 16,347 పోస్టులకు సమానమైన అభ్యర్థుల మెరిట్ లిస్టు మాత్రమే విడుదలకు ప్రభుత్వం సిద్ధం కావడం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. మరి డిఎస్సి నియామకాలు అనేవి పాత విధానంలోనే చేపట్టాలని, మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేశాకే సెలక్షన్ లిస్టు ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. డిఎస్సి టీచర్ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త విధానానికి ఎవరి ప్రయోజనాల కోసం శ్రీకారం చుట్టిందని, అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు వచ్చిన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జిల్లాలకు వెళ్లాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. గతంలోలా మెరిట్ లిస్టులు విడుదల చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరి ఆంధ్రప్రభలో ఈ రోజే మెరిట్ జాబితానిచ్చాడు. ఇక్కడ మరొక పేపర్లో
మెరిట్ జాబితాకు సంబంధించిన ప్రకటన ఈరోజు చేయనుంది పాఠశాల విద్యాశాఖ అన్నారు. మరి ఈనాడు పేపర్లో డిఎస్సి మెరిట్ జాబితా 22న అని ఇచ్చారండి. మరి మెరిట్ జాబితా ఎప్పుడో అనేది పూర్తి కంక్లూజన్ అయితే ఎక్కడ లేదండి. మరి మెరిట్ జాబితా వస్తుంది ఖచ్చితంగా. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు. అది ఈరోజా, రేపా, ఎల్లుట అనేది ఇంకా లేదండి. ఓకే. మరి మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 22న మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనుంది. మరి సర్టిఫికేట్ పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, డిఎస్సిలో ఎంపికైన వారి చరవాణీలకు సమాచారం. మరి డిఎస్సి 2025 పోస్టులకు సంబంధించి ఎంపికైన వారి చరవాణులకు నేరుగా సమాచారం వస్తుందని డైరెక్టర్ డిఓ గారు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎంపికైన వారి చరవాణీలకు నేరుగా సమాచారం వస్తుందని డిఓ గారు పేర్కొన్నారు. జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం ఇది ఒంగోలుకి సంబంధించింది 629 పోస్టులకు నోటిఫై చేశారు. ఎంపికైన వారికి పలానా దగ్గర ధ్రువపత్రాల పరిశీలన చేపడతానన్నారు. మరి ఎవరైతే సమాచారం అందుకున్నారో వాళ్ళు 3 సెట్ల అటెస్టేషన్ ధ్రువపత్రాలతో పాటు అసలు ధ్రువపత్రాలతో హాజరవ్వాలి. వాటితో పాటు క్యాస్ట్, దివ్యాంగులైతే సంబంధిత పత్రం, బయోమెట్రిక్ హాజరుకు ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. కొన్ని జిల్లాలలో కొంతమంది అభ్యర్థులు చరవాణులకు ఎంపికైనట్లు మెసేజ్ వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా వాటిని నమ్మవద్దని, అధికారిక జాబితా ఇంకా విడుదల కాలేదని డిఓ గారు పేర్కోవడం జరిగిందండి. మరి మెగా డిఎస్సికి తుది ఘట్టానికి సన్నద్ధం అయిపోయిందండి. తనిఖీ బృందాలకు ప్రత్యేక శిక్షణ అయితే ఇస్తున్నారు. మరి ఫస్ట్లో మీరు ఫోటో చూసారు కదా, అది అక్కడ ప్రజెంట్ చేసిందండి. ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లండి. మరి మెగా డిఎస్సి ఫలితాలు వచ్చేసిన నేపథ్యంలో మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ క్షణానైనా వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ వర్గాలు ముందస్తు సన్నద్ధత దిశగా చర్యలు అయితే చేపట్టాయి. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైతే అందుకు తగ్గట్టుగా సిబ్బంది సిద్ధం చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. 50 మందికి ఒకరు చొప్పున తనిఖీ బృందాలను అయితే నియమించారు. ఇలా సుమారు 23 బృందాలు గత 2 రోజులుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారండి. మరి మండల రీసెర్చ్ కేంద్రాల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, ఇలా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని బృందాల్లో నియమించారు. వీరు అభ్యర్థుల విద్యార్హత, కుల, ఇతర ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించేలా అవగాహన అయితే ఇస్తున్నారండి. ఇదండి మ్యాటర్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.